ఒక చక్కటి ఆహ్, సందర్భాన్ని బైబిల్ నుంచి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు. ఎఫెసు, స్ముర్న, పెర్గము అంటే తుయతైర, తుయితైర సంఘం. ఈ తుయితైర సంఘం గురించిన మరి ప్రస్తావన నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాము. ఈ తుయితైర సంఘం వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ దగ్గర మరి ఏ మంచి విషయాలున్నాయి? వాళ్ళల్లో ఏమన్నా మార్పు చేర్పులు అవసరమై ఉన్నదా? అనే విషయాన్ని కాస్త తెలుసుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళే భాగంగా ఇక్కడ తుయితైర సంఘం. ఈ సంఘాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆయన అనగా క్రీస్తు. ఆయన సంఘాన్ని తెలియజేస్తూ క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని ముందుగా తెలియజెప్పటం, వాళ్ళకు తగినట్లుగా, వాళ్ళకు ఎలా ఉండాలో, ఎలాంటి అవసరత ఉందో ఆయన క్రీస్తు ఆ విధంగా అక్కడ మనకు కనబడుతున్నట్లు మనం చూడగలుగుతాం. వాళ్ళ ఎడల ఎలా ఉన్నాడు అనంటే, వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు అని విషయాన్ని ముందు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. అగ్ని జ్వాలల వంటి కన్నులు, కన్నుల్లోనే అగ్ని జ్వాలలు మండుతున్నాయట. అపరంజిని పోలిన పాదాలు. ఏంటి అంటే ఇలా కనిపించటానికి అలాంటి వాడు, క్రీస్తు అలాంటి వాడు, అలాంటి వాడు చెప్పే సందర్భాలు ఏమిటి అనే విషయాన్ని అగ్ని జ్వాలలు దేన్ని సూచిస్తాయి? అలాగే అపరంజి. అపరంజి అనగానే మరి మనకి చాలా మందికి కాస్త అవగాహన ఉంటుందని భావిద్దాం. అగ్ని జ్వాలలు అనగానే ఆయన అంది దట్టు ఇంకోటేంటి అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు మండిపోతున్నాయి. ఎర్రగా, కళ్ళు ఎర్రగా చేసుకున్నారు అనంటే దాన్ని మనం గమనించొచ్చు. ఏంటండి ఈయన చాలా ఇదిగా ఉన్నాడు, చాలా ఆయన్ని చూడలేకపోతున్నాం అనే విషయాన్ని ఆ కన్నుల ద్వారా తెలుస్తుంది. అపరంజి. ఇంగ్లీష్‌లో కూడా చూస్తే దీనికి మనకొక చక్కటి పదజాలం దీంట్లో కనబడుతుంది. పాదాలు అపరంజిని పోలిన పాదాలు. ఇంగ్లీష్ వెర్షన్. Whose feet are like burnished bronze. ఇంకొక వెర్షన్ కూడా మరి వేరే చూసినట్లు గుర్తు. పాదాలు కూడా అపరంజిని పోలి ఉన్నాయి. అపరంజి అనగానే ఇది కూడా ఒక చక్కటి ఆలోచనాత్మకంగా అపరంజిని సూచిస్తుంది అనే విషయాన్ని మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది. కాస్త అంటే ఆ వర్ణం ఎలా ఉంది అని మనం భావన చేయగలిగితే అది కూడా ఈ అగ్నిజ్వాలలు ఎర్రగాను, తర్వాత కాస్త యెల్లోయిష్ గాను ఉంటుంది. ఈ అపరంజి కూడా ఆల్మోస్ట్
రిఫైన్డ్‌గా ఉండేటట్లుగానే ఆ ఎర్రటి, ఆ యెల్లో కలర్ కలిగిన దానిగా మనకిక్కడ కనబడుతుంది. ఏంటి ఈయన ఇలా కల్పించాల్సిన అవసరం దేనికొచ్చింది? ఆయన ఎందుకలా ఉన్నాడు అనే విషయాన్ని లోలోపలికెళ్తే మనకర్థమవుతుంది. అక్కడ మనం చూడగలిగితే ప్రారంభంలోనే ఏం చెప్తున్నాడు అంటే, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం. అంటే ఆయన లిస్ట్ ఔట్ చేసేస్తున్నాడు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, అలాగే నీ పరిచర్య, నీ పరిచర్య, నీ సహనం నాకు తెలుసు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువని ఎరుగుదును. ఇక్కడున్న మంచి కితాబు ఏంటో చూడండి. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువని ఎరుగుదును. స్టార్ట్ చేసింది తక్కువే, నువ్వు పెంచుకుంటూ పోయింది కూడా బాగుంది, ఎక్కువగానే ఉన్నాయి. నీ సహనాన్ని, నీ పరిచర్యని, నీ విశ్వాసాన్ని, నీ క్రియలని నాకు కనిపించాయి. అయినా కూడా నీ మీద ఒక తప్పు మోపాల్సిన వచ్చింది. అది ఏంటి అని అంటే, నీ మీద మోపాల్సిన తప్పు. ఈ తప్పును నువ్వు సరిదిద్దుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నీ పరిచర్య చాలా బాగుంది. రోజు రోజుకి డెవలప్ అవుతుంది. నీ సహనం కూడా చాలా చక్కగా ఓర్పు కలిగి, సహనాన్ని కలిగిన విధానం చూడగలిగితే అది కూడా బాగుంది. నీ విశ్వాసం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి. ఇంకోటి నీ ప్రేమ, ఇవి బాగున్నాయి, వెరీ గుడ్ అని చెప్పుకుంటూ వచ్చి మోపాల్సిన తప్పు ఏం మోపుతున్నాడు అని అంటే, ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నువ్వు వండనిచ్చుచున్నావు. అంటే యెజెబెలుని ఎందుకు ఉంచావు? యెజెబెలును ఉంచటం ఏంటి? జారత్వం చేయుటకును, విగ్రహములను బలి ఇచ్చిన వాటి తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని. మారు మనసు పొందటానికి దానికి సమయాన్ని ఇచ్చాను. అది తన జారత్వం విడిచి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందనొల్లదు. ఏంటి ఈమె దగ్గర యెజెబెలు లాంటి ప్రవక్తని నీ దగ్గర ఉంచుకుంటున్నావు. యెజెబెలు సంగతి మనందరికీ తెలుసు. పాత నిబంధన కాలంలో రాజుల గ్రంథంలో ఆమె చేసిన కార్యాలన్నీ కూడా మనందరం చూసాం. ఆమె ప్రవర్తించిన తీరు చాలా భిన్నంగా ఉంటుంది. యెజెబెల్ జారత్వము, విగ్రహారాధన, ఈ విషయాల్లో ఆమె నిజంగా ఇశ్రాయేలీలందరూ కూడా, అక్కడున్న సమాజం వాళ్ళందరూ, యాజకులైన వాళ్ళు కూడా హతమార్చడానికి పురుగొలిపి వాళ్ళ చేత పనులు చేపించిన ఆమె చరిత్ర క్రైస్తవ సమాజంలో అందరికీ తెలుసు. అలాంటి ఆవిడని నువ్వెందుకు ఉండనిస్తున్నావు అని ఒక తప్పుని మోపుతున్నాడు. మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చి తిని, అది తన జారత్వాన్ని విడిచి మారు మనసు పొందదు. యెజెబెలు లాంటి మారు మనసు పొందలేని వాళ్ళు
మారు మనసు పొందలేని వాళ్ళు. దానికి నేను మంచం పట్టిచ్చేస్తాను అంటున్నాడు. దానితో కూడా వ్యభిచరించిన వారును దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని మరి బహుశ్రమలు పాలు చేసేదని. ఇక్కడ ఇక విషయం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా గమనించగలిగితే మంచం పట్టించే అంత పరిస్థితి అంటే మంచం పట్టించేయటం అనగానే ఆమె క్రియలు దేవునికి నచ్చల. దాన్ని మరి ప్రేమ విషయంలో గానివ్వండి, క్రియల విషయంలో, పరిచర్య విషయంలో, సహనం విషయంలో చాలా చక్కగా ప్రారంభ దశ నుంచి ముందుకెళ్ళగలిగితే ఎక్కువగానే కనబడుతుంది. కానీ ఇక్కడ చూడగలిగితే ఈ విషయంలో దేవుడు మారు మనసు పొందదు. దాన్ని నేను మంచం పట్టిస్తా. మరి దానిని మంచం పట్టించి దాన్ని వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేసేస్తాను అన్నాడు. దాని పిల్లలను నిశ్చయంగా చంపేస్తాను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. సంఘాలన్నీ కూడా తెలుసుకొనును. ప్రతివాడు కూడా వారి వారి క్రియలు చొప్పున నేనే ప్రతిఫలం ఇస్తాను అని వాళ్ళకు ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం. ఏంటి అనంటే అక్కడ ఉన్న వాళ్ళను వాడి క్రియల విషయంలో మారు మనసు పొందితేనే సరి. అంటే సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని తీసుకుని మారు మనసు పొందారా సెట్ చేస్తాడు. లేదా ఇక ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ వారి పిల్లలను నాశనం చంపేదను అంటున్నాడు. పిల్లలను నిశ్చయముగా చంపేదను. మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నేను ఇస్తాను. అయితే తుయ్యతేరాలో కడమవారైన మీతో ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొనుచు వారందరితోనూ నేను చెప్పినదేమనగా మీ పైన మరి ఏ భారము పెట్టను. అలాగే నేను వచ్చే వరకు కూడా మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. నేను నా తండ్రి వలన అధికారం పొందాను, జయించాను. అంతం వరకు కూడా నా క్రియలు మీరు జాగ్రత్తగా చెయ్యాలి. చేయటానికి జనుల మీద నా క్రియలను జాగ్రత్తగా చేయటానికి అధికారాన్ని కూడా ఇస్తాను. ఇలా చేసే క్రియలు ఇనపదండంతో వెళ్తాడు. కుమ్మరివాడు మరి పగలగొట్టినట్లుగా పగలగొట్టేసే అధికారాన్ని కూడా ఇచ్చేస్తా. బేకు చుక్క అని కూడా అతనికి బిరుదిస్తా. ఇవి ఎవరైతే అర్థం అవుతుందో, ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి అర్థమైతే వాళ్ళు వింటారు. ఏంటి ఇందులో ఈ తుయితేరా సంఘంలో చాలా ఈవెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని మనకు చూడగలిగితే చాలా కంటెంట్, చాలా ఇన్ఫర్మేటివ్ సంగతులు ఇక్కడ ఉన్నాయి ప్రియులారా. మరి ఈ సంగతులు మనకి ఎలా అర్థమవుతాయి, దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎందుకంటే సమయానుకూలతను బట్టి ఒక విషయాన్ని కూలంకోశంగా మనం ఆలోచన చేయగలిగితే సంఘం మంచిదే. సంఘంలో కొన్ని ప్రక్రియలు తేడా ఉన్నాయి. యెజబెలుని ప్రోత్సహించటం, యెజబెలుని ఇంకా ఎంటర్టైన్ చేయటం అది దేవుడికి నచ్చలేదు.
దాని విషయంలో అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మారు మనసు పొందితేనే సరి. లేదా అవకాశం ఉంది. అలాగే సాతాను అంటే బోధలో ఈ ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనుచు, ఎరుగమని చెప్పుకొనుచు ఆహ్, అలా కొంతమందున్నారు. ఏమోనండి మాకు ఆ విషయాలేమి పెద్దగా మాకదేం తెలీదు. అలాంటి వాళ్ళకి నేనేం పై భారాన్నేం పెట్టట్లేదు. నేనొచ్చే వరకు కూడా మీరేదైతే కలిగి ఉన్నారో దానిని గట్టిగా పట్టుకోండి. ఇంతకుముందు చెప్పాడు కదా! మీరు ప్రారంభంలో తక్కువగా ఉన్నారు. తర్వాత కాలంలో ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ కండిషన్స్ అన్నీ చూస్తుంటే ఆయన కోప్పడుతున్నాడు. అలాగే వాళ్ళ విషయంలో సానుకూలతను కూడా చూపిస్తున్నాడు. అంటే విల్లింగ్ ఉంది. వాళ్ళంటే బావుంది. వాళ్ళ మీద చక్కటి కృప చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అపరంజి వంటి పాదాలు. అగ్ని అగ్ని వంటి కన్నులు. అంటే కోపము ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళ మీద చక్కటి సానుకూలతను కూడా చూపిస్తున్నాడు. ఇనుపదండంతో ఎలెదువు అని ఓ పక్కన ఒక వెర్షన్ ఇస్తున్నాడు. రైట్. మరి మనం సంఘంలో ఇలాంటి బాధ్యతలు, ఇలాంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఎలాంటి వాళ్ళుంటారు? అనే విషయాన్ని కాస్త ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ప్రియులారా, ఇందులో మనం తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సంఘ ప్రారంభంలో మనం కొద్దిగా ఉన్నాం. కానీ తర్వాత రాను రాను మంచి క్రియలు ఉన్నదానిని గట్టిగా చేపడుతున్నాం. వాటిల్ని కొనసాగిస్తున్నాం. పెరుగుతున్నాయి. మంచి క్రియల యొక్క ఆ పరిణితి డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయ్యే విధానాన్ని పోగొట్టుకోకండి. దాన్ని తగ్గించుకోకండి. గట్టిగా చేపట్టండి. అది మంచిది. ఒకవేళ మీకేమైనా విషయాలు తెలియలేదా? సాతాను సంబంధమైన వ్యవహారాలేమి తెలియలేదా? ఒకవేళ అవి తెలియలేదు అనుకుంటే నీకిక ఆ భారాన్ని నేను పెట్టను. దాని మీద నువ్వెందుకు చేయలేదు? దాన్నెందుకు ఈ స్ట్రెస్ ఇవ్వను. ఆ భారాన్ని నీ మీద పెట్టను అంటున్నాడు. వెరీ గుడ్. మంచిది. కాకపోతే యెజెబెల్, ఇందులో యెజెబెల్ లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళున్నారు. అంటే విగ్రహారాధన, జారత్వం. విగ్రహారాధన, జారత్వం. ఇలాంటి దాంట్లో ఉండి మారు మనసు పొందలేకపోవటం. అంటే విగ్రహారాధన అనగా మీరు దేవుణ్ణి కాకుండా దేన్నైనా సరే మనకు చాలా సందర్భాల్లో మనం చెప్పాం. మీకు అన్ని రిఫరెన్స్ చూపించి మీకు చెప్పాలి అంటే ఉన్న సమయం సరిపోదు గనుక అవి చూపించట్లేదు. విగ్రహారాధన అనగానే లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వచ్చే మనము మళ్ళీ లోకాన్ని పట్టుకోవటం. లోకపు ఆశలు, లోకపు తలంపులు, లోకపు విధానాలు ఇది జారత్వాన్ని సూచిస్తుంది అనుకుంటే, ఇక విగ్రహారాధన దేవుణ్ణి కాకుండా మరి దేన్ని దృష్టీకరించినా, మనసు పెట్టినా అది విగ్రహారాధనతో ఈక్వల్‌గా అయిపోతుంది. కనుక ఇలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయాల్లో నువ్వు మనసు మార్చుకుంటే సరి. లేదా నిన్ను మంచం పట్టిస్తా, అలాగే నీ పిల్లలను నిశ్చయముగా చంపివేస్తా. అంటే దీని అర్థం ఏంటి అనంటే, పిల్లలను చంపివేయటం, మీరక్కడ చూడగలిగితే నిశ్చయముగా ఎన్నో వచనం అది? 23 వచనం చూడగలిగితే, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. సంఘములన్నీయు తెలుసుకోవాల్సిన విషయాలు. మన ద్వారా పుట్టిన పిల్లలు, క్రీస్తునందు కన్న మనం, వాళ్ళను నీకు లేకుండా చేసేస్తాను అంటున్నాడు.
ఆత్మీయులు మన దగ్గర లేకపోతే ఎంత బాధగా ఉంటుందో మీరొకసారి ఊహించగలుగుతారు. ఈ విషయాల్లో నువ్వు మార్పు చెందితేనే సరే, లేదా నీకు పిల్లలు కూడా ఉండరు. పిల్లలు అనగానే మన పిల్లలు అనుకుంటున్నారేమో. ఫిజికల్‌గా పుట్టిన పిల్లల వలన ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఆత్మీయులు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి మీరు ఊహించండి. రాబోయే తరం వాళ్ళు వాక్యం మీ దగ్గర నేర్చుకోకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. చక్కగా మీ దగ్గర వాక్యాన్ని నేర్చుకోవాలి. కొత్తగా వాళ్ళు నూతన జన్మను పొందిన వాళ్ళు మన ముందు దేవుని కార్యాలేంటి? ఎలా చెయ్యాలి? ఏ ఏ పనులు చేయాలని నేర్చుకోవటం. అలాంటి వాళ్ళు లేకపోయే పరిస్థితి సంఘానికొచ్చిందంటే దాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇది సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి చెప్తున్న మాటలు. సంఘానికి చెప్తున్నప్పుడు సంఘంలో కొత్తవారు గాని, పాతవారు చనిపోవటం. పిల్లలుగా పుట్టిన వాళ్ళు చనిపోవటం, చంపేయటం, లేకపోవటం. వాళ్ళు లేకపోవటం. వాళ్ళు ఆ స్థాయిలో లేకపోవటం. ఆలోచన చేయండి. అవి లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు ఏ పనులు కూడా మనం చేసుకోవటానికి ఒంటరిగా చేసుకోవటం ఎంత భయానకంగా ఉంటుందో మీరొకసారి ఆలోచన చేయగలుగుతారు. ఇది సంఘానికొస్తే, ఇది సంఘానికొస్తే కార్యక్రమాలన్నీ ఎలా కుంటుపడిపోతాయో, ఎలా నిరుత్సాహపడిపోతాయో మీరొకసారి ఆలోచన చేయవచ్చు. అలాంటి పరిస్థితి సంఘానికి రాకుండా ఉండాలి అనంటే, నువ్వు చక్కటి మారు మనసు పొందాలి. నీ అంతరంద్రియాన్ని, నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. నా నా పనులు, నా క్రియలు, నా పరిస్థితులు యెహోవా ఎదుట కరెక్ట్‌గానే ఉన్నాయా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడింది. ఇక సార్దీస్ సంఘాన్ని గురించి తెలియజేసుకొని, మరి మిగిలిన 2 సంఘాల గురించి నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకొని ముందుకెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక సార్దీసు సంఘాన్ని గూర్చి మరి తెలియజేస్తున్న ఒక సంఘాన్ని సార్దీసు సంఘం గురించి తెలియజేస్తున్న ఒక చక్కటి మాటను ఆ సంఘం గురించి ఏమేమి తెలియజెప్తున్నాడో చూద్దాం. 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతి. ఇక్కడ కూడా ఈ సంఘాన్ని తెలియజెప్తూ 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. నక్షత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కలిగినవాడు, అవన్నీ కలిగినవాడు చెప్పే సంగతులు. అంటే అధికారాన్ని కలిగినవాడు, సంపూర్ణమైన చక్కటి విధానాన్ని కలిగినవాడు. ఆయన చెప్పేది ఏంటి అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వెలా ఉన్నావు అని అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవు. జీవించుచున్నావన్న పేరే ఉంది. నీ క్రియలను బట్టి నేను చూస్తే నువ్వు మృతుడవు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఇలా ఈ విషయంలో నువ్వు మిగిలిన సంఘాల వాళ్ళు ఉన్నారే, వాళ్ళ క్రియలు కరెక్ట్‌గా కనబడుతున్నాయి. వాళ్ళ క్రియలు కనబడుతున్నాయి. వాళ్ళు మొదటి క్రియల కన్నా తర్వాత క్రియలు చాలా ఎక్కువ డెవలప్‌మెంట్‌లో ఉన్నారు. ఇప్పుడు మనం మన సంఘాలలో ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఈ పరిస్థితులు, మన పరిస్థితులు, మన సంఘ పరిస్థితులు, దాంట్లో మన పాలిభాగస్థులము ఎలా అయ్యున్నాము. మొదటి ప్రారంభించినప్పుడు ఇప్పటికి ఎక్కువయ్యాయా? లేదా తక్కువైపోయాయా? తక్కువైపోయాయనుకోండి, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు ఉన్నావు అంతే. నువ్వు ఆల్రెడీ నా దృష్టిలో అయితే చచ్చిపోయినట్టే లెక్క, మృతుడివే. ఎందుకంటే నీ క్రియలు అస్సలు చెప్తున్నాడు చూడండి, నీ క్రియలు ఎంత మాత్రము సంపూర్ణమైనవి కావు, కనపడలేదు. అంటే సంపూర్ణంగా చూస్తాడా దేవుడు? ఎస్. నువ్వు ఏ పనిని ఎలా ప్రారంభించావు? ప్రారంభించిన తర్వాత దాన్ని ముగించావా? లేదా మధ్యలో ఆపేసావా? ప్రారంభించిన దానిని ముగించావా? మధ్యలో ఆపేసావా? దాన్ని చెక్ చేస్తాడు.
నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు జాగరకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితువో అలాగూ వింటువో, ఎలా విన్నావు? అలాగే విన్నావా? అలాగే చేసావా? అలాగే ఉపదేశం పొందావా? దానిని గైకొనుచు మారు మనసు పొందు. అప్పుడు ఎలా గైకొన్నావో ఒకసారి గుర్తు చేసుకో. గుర్తొచ్చేయ ఫస్ట్ విన్న సందర్భాలు, ఫస్ట్ నేర్చుకున్న సందర్భాలు, ఆ విధానాల్లో నువ్వు చూపించిన చొరవ, ప్రారంభంలో నువ్వు చూపించిన ఇంట్రెస్ట్, ప్రారంభంలో నువ్వు చేసిన పనులు, సంఘానికి నువ్వు చేసిన పనులు ఒకసారి జ్ఞాపకాల్లోకి తీసుకురా. వచ్చేయండి. మరి అలా ఇప్పుడు చేస్తున్నావా? చేయట్లేదు. మారు మనసు పొందితేనే సరి. లేదంటే నేను ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ గడియలో వస్తానో తెలియదు. ఇంకా టైం ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. తమ వస్త్రాలను అపవిత్రపరుచుకొనిన కొందరు ఎక్కడున్నారంటే నీ దగ్గర ఉన్నారు. వారు అపవిత్రపరచు కొనని వారు నీ దగ్గర ఉన్నారు. కొందరు అపవిత్రపరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 2 రకాల వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే కొందరు వీళ్ళు, కొందరు వాళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు నీ దశ ఏది? నువ్వు అపవిత్రపరుచుకున్నావా, అపవిత్రపరుచుకోలేదా? నీ దగ్గర అయితే కొంతమందిని నేను చూశాను, వాళ్ళు అపవిత్రపరుచుకోలేదు. కొంతమంది అపవిత్రపరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నీవు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు వాళ్ళకి ఇస్తాను, నాతో కూడా సంచరించటానికి తెల్లని వస్త్రాలు నేను వాళ్ళకి ఇస్తాను. జయించేవాడు తెల్లని వస్త్రాలతో ధరించుకుంటాడు. అందుకని మన వాళ్ళందరూ కూడా దేవుడు మమ్మలను మరి ఇట్టి అవకాశాన్ని ఇచ్చేశాడు మాకు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చాడు కనుక మేము తెల్లని వస్త్రాలు ధరించుకోవటానికి అర్హులమని చాలా మంది తెల్లని వస్త్రాలు ధరించుకోవటానికి ఇష్టపడతారు. అంటే దేవుడు కుమారుడితో పాటు సంచరించే అవకాశాన్ని ఇచ్చాడు కనుక మేము తెల్లని వస్త్రాలు మనం వేసుకున్నంత మాత్రం ఆయనతో సంచరించడం అవుతుంది అనుకోకండి. ఆయన ఇవ్వాలి. అక్కడ మీరు గమనించగలిగితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరున్నారు, అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. అపవిత్రపరుచుకున్న వాళ్ళకి నేను ఎలాంటి అవకాశం, అపవిత్రపరచుకొన్న వాళ్ళు అంటే తమ వస్త్రాలను చాలా పరిశుద్ధంగా ఉంచుకున్న వాళ్ళు ఉన్నారే, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో మీరు వేసుకున్నారు కదమ్మా, అపవిత్రపరచుకోలేదు కదా, మీరు వేసుకోండి, నాతో సంచరించండి, నాతో రండి. జయించేవాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టబడదు. ఇది చాలా గొప్ప వ్యవహారం అనుకుని మన వాళ్ళు ఏమవుతున్నారు అంటే, మన వాళ్ళు జనరల్గా తెల్లని బట్టలు వేసేసుకుంటే ఇక మన పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టబడదు అని తెల్లని బట్టలు వేసుకోవటం మొదలుపెట్టారు. దేవుడు ఇక ఆ పేరు అందరికీ తెలుసు, ఆయన పేరు తెలీదా? చాలా పెద్ద వ్యక్తి అండి, ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్, ఆయన తెలియపోవటం ఏంటి, నేను తెలీదా మీకు అని ఒకవేళ ఎవరన్నా తమ గురించి తెలీదు అన్నప్పుడు ఏమంటారు అని అంటే, ఎవరినన్నా అడగండి, నా గురించి ఎవరినన్నా అడగండి, ఎవరైనా సరే నా గురించి చెప్తారు అంటారు. అంటే ఒక వ్యక్తి గురించి మాకు తెలీదు అన్నారు అంటే, తెలీదా భలేవారే అన్నట్టుగా మాట్లాడతారు. ఇది
వీళ్ళు అనుకున్నట్లుగా ఈళ్ళేదో తెల్ల బట్టలు మనం వేసుకుంటే దేవుడు అంగీకరించినట్లు కాదు ఇక్కడ. ఇక్కడ ఈ తెల్లని బట్టలు, ఈ పేరు తెలియటం, అతన్ని ఎరగటం, ఈ వ్యవహారం అంతా కూడా దేనిని బట్టి వస్తుంది అనంటే, నువ్వు నీకు ఇవ్వబడిన వస్త్రాలున్నాయే, ఆ వస్త్రాలను నువ్వు అపవిత్రపరచుకోలేదే, అందుకొచ్చింది నీకు. అందుకొచ్చింది. నువ్వు ఎలాగు వింటువో, ఎలాగు ఉపదేశం పొందుతావో అలాగు ఉండు. అలాగు ఉండని వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళని హెచ్చరించు. ఏ సమయంలో వస్తానో తెలీదు గనుక చాలా జాగ్రత్తగా కండిషన్స్ అప్లై చేసుకొని ఉండాలి. అలా ఉంటేనే సరే. లేదా నేనొస్తాను, నేనొచ్చిన తర్వాత నాతో పాటు సంచరించడానికి వీళ్ళకి అవకాశాన్ని ఇచ్చేస్తాను. ఇక నీకు అవకాశం ఉండదిక. నాతో పాటు సంచరించి తిరగటానికి, అతని పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టబడుకోకుండా ఉండటానికి అవకాశం వచ్చేస్తుంది. ఏమండి? ఇది ఈ సంఘం సార్దీస్ ఈ సంఘానికి ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ఇందులో ఉన్నారు. అటు దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక మారు మనసు పొందిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు, తమ బట్టలను అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాస్త నెక్స్ట్ 1-2 సంఘాలకు వెళ్ళేటప్పటికి ఈ వస్త్రాలేంటి, ఈ బట్టలేంటి, ఈ అపవిత్రపరుచుకోవటం ఏంటి అనే విషయాలు బయటపడతాయి. ఆ విషయాల్లో కాస్త మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే మేబీ నెక్స్ట్ వీక్ క్లాస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము ప్రయాణంలో ఉంటాం కనుక. ప్రియులు మరి ఈ మార్పును గమనించాం. ఫ్రైడే నైట్, నెక్స్ట్ వీక్ ఫ్రైడే నైట్ మేము జర్నీలో ఉంటాం కనుక నెక్స్ట్ వీక్ ఫ్రైడే క్లాసెస్ ఉండదు. అలాగే మండే రోజు కూడా క్లాసులు ఉండవు. సాటర్డే అఫ్ కోర్స్ ఎలాగ క్లాసులు ఉండవు. మార్నింగ్ క్లాస్ కూడా ఉండదు. 1 డే సెమినార్ కార్యక్రమం ఉంటుంది కనుక శుక్రవారం నైట్ ఉండదు, శుక్రవారం మార్నింగ్ ఉంటుంది. శనివారం కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 క్లాసులు కూడా ఉండవు. ఇది గమనించాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మరి మన మధ్యలో మన ప్రియులు రాజమణి గారి ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు నాయన. మరి ప్రతిరోజు తండ్రి మీ మాటలు మాకు వినిపిస్తూ తండ్రి, మా జీవితాలను సరిచేస్తూ తండ్రి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ తండ్రి, మరి మీ ప్రేమలో మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మాటలు వినిపిస్తున్న అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి తండ్రి. చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ప్రయాణమై వెళ్ళిచుండగా కూడా తండ్రి మీరు తోడుగా ఉండండి. అక్కడ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో తండ్రి మీ నామానికి మహిమ కలుగురాగున. మరి ఎండబారి నుంచి తప్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి మీ పనిలో మరి 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 వారికి సహాయంగా ఉండమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. సంఘం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ మాటలు వింటున్నాం మేము తండ్రి. మరి ఎల్లప్పుడూ తండ్రి మా జీవితాలను సరి చేసుకుంటూ తండ్రి, మరి దినదినము మమ్మల్ని మేము కట్టుకుంటూ తండ్రి, మరి మీ ప్రేమలో ఎదగలుటకు తండ్రి మమ్మల్ని స్థిరులుగా చేయమని తండ్రి మీరు మా మేడలో చూపిస్తున్న మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘం అంతటిని కూడా మీ చేతిలో పెడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.